శివుడే గొప్ప, వైష్ణవుడే గొప్ప అనేది ఒక విష్ణువే గొప్ప అనేది ఒక వాదన ఉంటుంది. అంటే కొంతమంది ఇప్పటికీ మూర్ఖంగా అలానే చాలా మంది ఉన్నారు, అలానే ఆలోచిస్తారు. మరి వాళ్ళు సంధ్యావందనం చేస్తారో లేదో నాకు తెలియదు. సంధ్యావందనంలో శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే అని చెప్పుకుని మరీ సంధ్యావందనం చేస్తారు. మరి సంధ్యావందనం చెయ్యకపోయిన వాళ్ళే మాట్లాడాలి ఇట్లాంటివి, నాకు తెలియదు. వాళ్ళు సంధ్యావందనం చేయరేమో. కానీ ఇంకోటి మీరు గమనించినట్టయితే భాగవతం విష్ణుకి సంబంధించిన గ్రంథం కదా. అవును. అందులో మరి కృష్ణుడు బాలకృష్ణుడు అలా పరిగెడుతూ ఉన్నప్పుడు ఒంటి మీద బూడిదంతా పూసుకున్నాడు, నల్లగా ఉన్నాడు కృష్ణుడు. నల్లగా ఉండి వాళ్ళ అమ్మేమో ఆవు పేడతో కళ్ళాపి జల్లింది, అందులో తిరుగుతున్నాడు, ముగ్గులేసింది, ఒళ్ళంతా ఆ ముగ్గులన్నీ అంటుకుని తెల్లగా కనపడ్డాడు నల్ల కృష్ణుడు. అలా ఉన్నట్ట శివుడిలా ఉన్నాడు అనుకుంది వాళ్ళమ్మ. పోతన భాగవతం చదవండి ఉంది. పోతన భాగవతంలో మొట్టమొదట్లో శివుణ్ణి ప్రార్థించాడు. ఉంది, శివ సంబంధమైనటువంటి స్థుతులు బోల్డ్ ఉన్నాయి భాగవతంలో. తర్వాత శివుడుండి ఇది చేసినట్టు ముందర అందరినీ సంహరించినట్టు మనకి యుద్ధకాండలో కనపడుతూనే ఉంది కదా. కృష్ణుడికి సంతానం కావాలంటే ఉపమన్యువు దగ్గర మంత్రం తీసుకుని శివుడి గురించి తపస్సు చేశాడు కదా. ఇందులో ఎవరు గొప్ప ఎవరు తక్కువ? ఈ కార్తీక మాసం ఇద్దరికీ ప్రీతిపాత్రం అంటారు. మరి అట్లాంటప్పుడు మనం చదివే కార్తీక పురాణం అంతా కూడా శివాభిషేకాలు చేసి కార్తీక పురాణం చదివితే అంతా సాలగ్రామ దానం చెయ్యి, సాలగ్రామానికి పూజిస్తే ఇంత అని చెప్తారు. అదంతా విష్ణువు యొక్క గొప్పతనం చెప్పిందే కదా. ఇదంతా స్కాంద పురాణంలో. అదే పద్మపురాణంలో శివుడి యొక్క గొప్పతనం ఉంది. ఇది చెప్పిన వాళ్ళు ఎవరు? కృష్ణుడు సత్యభామకి చెప్తాడు. బాగుందా? మనం కొట్టుకోవడమేనమ్మా. ఎందుకు కొట్టుకోవాలో నాకు అర్థం కాదు. అదే సర్వాంతర్యమైనటువంటి భగవంతుడు అందరిలోనూ ఉంటే ఒక్కొక్క రూపం ఒక్కొక్కళ్ళకి నచ్చుతుంది, అంతే తప్ప వేరే కాదు. అంతెందుకమ్మా, ఉదాహరణకి ఒక్క కొడుకు ఉంటాడు, చాలాసార్లు చెప్పా మళ్ళీ చెప్తా. ఒక్క పిల్లాడు ఉంటాడు ఇంట్లో, వాడికి పెద్దవాళ్ళు వాడి మీద 100 ఆశలు పెట్టుకుంటారు. అందుకని తాతగారేమో ఆర్మీ ఆఫీసర్ ఫోటో వేసి మేకప్ వేసి ఫోటో తీస్తాడు, నాయనమ్మేమో లాయర్ వేషం వేసి ఫోటో తీస్తుంది, తండ్రి డాక్టర్ వేషం వేసి తీయిస్తాడు, తల్లి ఇంకో రూపం వేసి ఫోటో తీయించి ఇంట్లో 4 ఫోటోలు పెడతారు. అన్నిట్లో ఉన్నది ఎవరు? వెరీ సింపుల్. ఇలా అర్థం చేసుకోగలిగితే అన్నిట్లో ఉన్నది ఒకటే కదా. అదే ఒక నటుడు ఇవాళ ఈ సినిమాలో రాముడుగా వేసిన వాడు మరో సినిమాలో రావణుడుగా వేశాడు. మనకే తెలుసు, చాలా ప్రముఖులు ఉన్నారు. మరి ఆయన రాముడా రావణుడా? వేషాలు అంతే. ఒకే భగవతత్వం ఇన్ని రూపాలుగా కనపడుతూ ఉంది. కాకపోతే ఒక్కొక్కళ్ళకి ఒక్కటి ఇష్టం ఉంటుంది. అవును, అంతే. ఇప్పుడు అదే కృష్ణుడు అనుకుందాం, ఆ కృష్ణుడే బాలకృష్ణుడు అనుకుందాం. బాలకృష్ణుడైతే పారాడే కృష్ణుడు కొంతమందికి ఇష్టం, అంతే కదా. కొంతమందికి గోపీకృష్ణుడు ఇష్టం, కొంతమందికి రాధాకృష్ణుడు ఇష్టం, కొంతమందికి గోపాలకృష్ణుడు ఇష్టం, కొంతమందికి పార్థసారథి ఇష్టం. ఒకే కృష్ణుడు ఇన్ని స్థాయిల్లో ఇంతమందికి ఇష్టం కదా. ఇంతమంది దేవుళ్ళు ఉన్నారా? ఒకే కృష్ణుడు, ఒకే కృష్ణుడు కదా. అట్లాగే ఒకే పిల్లవాడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేరుతో ఇంట్లో పిలుచుకుంటారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వేషం వేసి ఫోటోలు తీయిస్తారు. అంత మాత్రాన వేరే కాదు కదా. అట్లా ఒకే భగవతత్వం ఒక్కొక్కళ్ళకి ఒక్కటి ఇష్టం గనక ఒకే అన్నమైన ఒకళ్ళు పులిహార ఇష్టం, ఒకళ్ళకి దద్దోజనం ఇష్టం, ఒకళ్ళకి పులావ్ ఇష్టం. అన్నం ఒకటేగా, దాన్ని వేసినటువంటి అనుపానాలు తేడా. అట్లాగే వేషాలు డిఫరెంట్, ఉన్న తత్వం ఒకటే. మీరు గమనించినట్టయితే కొన్ని నామాలు శివ సహస్రనామంలో, విష్ణు సహస్రనామంలో కామన్గా ఉన్న నామాలు ఉన్నాయి. ఏమిటవి? ఈశ్వర అని ఉంది విష్ణు సహస్రనామంలో. అంటే ఏమిటి? శివుడా అధిపతి అని అర్థం. ఈశ్వరుడు అంటే అందరి మీద పెత్తందారు అని అర్థం. ఆ అర్థంలో తీసుకోవాలి కానీ శివుడని తీసుకుంటే కష్టం. విష్ణు శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఎవరిది? విష్ణు
కాదు, శుక్లాంబరధరం గణపతి గణపతిది. అందులో విష్ణువు ఎందుకున్నాడు? విష్ణువు అంటే సర్వవ్యాపి. సర్వవ్యాపి అనే అర్థంలో చెప్పాను తప్ప సమస్త జీవుల్లోనూ గణపతి తత్వం ఉంది మనకి కుండలిని రూపంలో కనుక, అందుకని విష్ణు అన్నమైంది. అంతేగాని మనకి విష్ణుమూర్తి కాదు అక్కడ. ఇలా కళ్ళజోళ్ళు రంగులు పెట్టుకుని చూస్తున్నాం అంతే, అంతే తప్ప ఒకటే ఒక్క భగవతత్వం అమ్మ ఉన్నది. భగవంతుడు ఒక్కడే, ఏకం సత్ విప్రా బహుధా వదంతి అన్నారు. ఉన్నది ఒకటే ఒక భగవతత్వం. పండితులు మాత్రం రకరకాల పేర్లతో పిలుచుకుంటారు. పిల్లాడిని మామగారి పేరు కదా అని అత్తగారు కన్నా అని పిలుస్తుంది, మామగారి పేరు కదా అని అత్తగారు పిలుస్తోందని మానేసి తల్లి చిన్న అని పిలుస్తుంది, తండ్రి ఏమో నాన్న అని పిలుస్తాడు వాళ్ళ నాన్న పేరని. ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేరుతో పిలుచుకుంటున్నారు కదా. తన పేరే గనక తాతగారు ఇంకో పేరుతో పిలుస్తాడు. అంత మాత్రాన మారాడా పిల్లాడు? దేవుడు అంతే. ఫెంటాస్టిక్ అమ్మ. జ్వాలా తోరణం కూడా ఈ కార్తీక పౌర్ణమి కార్తీక మాసంలో వింటూ ఉంటాం. ఈ జ్వాలా తోరణం కింద వెళ్తే పాపాలన్నీ తొలగిపోతాయి, అందుకని సంవత్సరం అంతా పాపాలు చేసి ఈసారి సంవత్సరానికి ఒకసారి జ్వాలా తోరణం నుంచి అటు ఇటు వెళ్తే అయిపోద్దిలే అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు చాలా మంది. ప్రతిదీ అలాగే ఉంది కదమ్మా. ఉదాహరణకి నేను చెప్తాను, నేనేమి పరీక్షలకు చదువుకోను, పేరు మార్చుకుంటే నాకు పాస్ అవుతాను అంటే పేరు స్పెల్లింగ్ మార్చుకునే పిల్లలు ఎంతమంది లేరు? కాదు, పేరు మార్చుకుంటే పాస్ అవుతావా, పరీక్షకి చదివి వెళ్ళి రాస్తే పాస్ అవుతావా? అది కదా, చదవండి ఎలా పాస్ అవుతావు. అట్లాగే ఈ పాపాలు ఎలాగంటే జీవితంలో ఎప్పుడో ఒక్కసారి ఇంతకు ముందు నేను చేసిన పాపాలు పోవాలి అని అనుకుంటే ఫ్రెష్ అకౌంట్ స్టార్ట్ చేయమని కాదు, ఇంకా చెయ్యొద్దని. నిన్నటితో అయిపోయింది కదా, ఏ రోజుకి ఆ రోజు వెళ్ళి ప్రాయశ్చిత్తం చెప్పేసుకుని మతాధికారులకి డబ్బులు ఇచ్చి ఈ రాత్రి దాకా చేసిన పాపాలన్నీ వెళ్ళిపోయినాయి, ఇక రేపు పొద్దున్న నేను మళ్ళీ మొదలెట్టచ్చు నా పాపాలని, ఏ రోజుకి ఆ రోజు చేసుకునే ఉన్నాయి కదా పద్ధతులు. ఏం లాభం అమ్మ? ఒక్కసారి పశ్చాత్తాపడి నేను తెలియక చేశాను, లేదు తెలిసే తప్పని పరిస్థితుల్లో చేయవలసి వచ్చింది అని చెప్పి పశ్చాత్తాపడితే ఆ తర్వాత మళ్ళీ చేయకుండా ఉంటే కానీ మళ్ళీ మొదలు పెట్టుకోవడానికి కాదు, అది కుదరదమ్మా. దిస్ ఇస్ ట్రూత్, 100% రైట్. ఐ అగ్రీ విత్ దిస్. కరెక్ట్ అమ్మా. ఇవాళ మిమ్మల్ని కొడతాను, నేను సారీ చెప్తాను, మళ్ళీ రేపు పొద్దున కొడితే ఏమైంది అంటే నేను సారీ చెప్పేయచ్చు కొట్టచ్చు, సారీ చెప్పేయచ్చు కొట్టచ్చా, ఇంకా కావాలంటే నీకు నేను ఏదన్నా చిన్న గిఫ్ట్ కూడా ఇవ్వచ్చు మళ్ళీ నువ్వు ఏడవకుండా, అంతే కదా. ఓ చిన్నపిల్లలకైతే చాక్లెట్, పెద్దవాళ్ళకైతే ఇంకో కొంచెం ఏవో పెద్దవి ఇచ్చి మళ్ళీ రేపొద్దు నేను కొడతాను తిడతా, మళ్ళీ నీకు సాయంకాలం సారీ చెప్పి గిఫ్ట్ ఇస్తా. ఎంతకాలం ఇది? నాట్ ఫేర్. దట్స్ నాట్ ద వే. దానికి యాక్చువల్గా జ్వాలాతోరణానికి చేసేది ఏమిటంటే ఆ జ్వాలాతోరణంలో కట్టినటువంటి ఆ మిగిలిన భాగం తీసుకెళ్ళి వాళ్ళ గడ్డివాములో పెట్టుకుంటారు. ఎదురుగా ఉంటే కొంచెం ఒక పరక ఉన్న పశువుకి ఇస్తారు, ఆ పశువులకి మేలు కలుగుతుంది ఎటువంటి హాని లేకుండా అని, పశు సంపద అభివృద్ధి అవుతుందని, ఇంట్లో ధనధాన్య సంపదలు ఉంటాయని అని చెప్తారు. ఓకే. సో అప్పుడు శివ పార్వతులను కూడా తీసుకెళ్తూ ఉంటారు కదా. ఆవిడ అలా మొక్కుకుందట, శివుడు త్రిపురాసుర సంహారం తర్వాత వస్తే నేను ఇలా జ్వాలాతోరణం కింద నుంచి వస్తాను అని మొక్కుకుంది ఆవిడ. అందుకని అలా త్రిపురి పూర్ణిమని కూడా అంటారు, దీన్ని అలా కడతారు. రైట్ రైట్. అంటే అది దిష్టి తీసినట్టుగానా? అంటే దిష్టి తీసినట్టుగా ఇప్పుడు మొక్కుకుంది నేను అట్లా అంత కష్టపడతానని. మనం చూస్తూ ఉంటాం గుండాల్లో, అగ్నిగుండాల్లో తిరుగుతూ ఉంటారు, అట్లాంటివి ఉంటాయి కదా, అట్లాంటి మొక్కు అంతే. అంటే పార్వతీదేవి మొక్కుకుంది గనక మనం కూడా అలా భర్త క్షేమంగా ఉండాలని చాలా మంది అనుకుంటారు, అందరూ క్షేమంగా ఉండాలి మిగిలిన వాళ్ళు అనుకుంటారు. మంచిదే, అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి అనుకోవడంలో తప్పేం లేదు. కానీ నేను చేసిన పాపాలు పోవాలి, రేపు పొద్దున మళ్ళీ నేను మొదలు పెట్టుకోవచ్చు, క్లీన్ చిట్ అని అనుకోకూడదు. కరెక్ట్. అది ఫెంటాస్టిక్. ఈ మాసంలో చాలా మంది హోమాలు కూడా చేస్తూ ఉంటారు. అంటే ప్రతి మాసంలో చేస్తారు, ఈ మాసంలో ప్రత్యేకంగా చేస్తూ ఉంటారు.
హోమం చేసేటప్పుడు ఆ, ఆ అగ్నిలో దేవత సాక్షాత్కరిస్తుంది అని అంటారు. నిజంగా జరుగుతుంది అది? కొన్ని సందర్భాల్లో ఉమ్, చూడగలిగిన కన్ను ఉండాలి, ఉమ్, చేసేటటువంటి వాళ్ళకి శ్రద్ధ ఉండాలి, మంత్రం స్పష్టంగా చదవాలి, ఉమ్, వేసే వస్తువులు సరైనవి అయి ఉండాలి. అప్పుడు ఉమ్, సాధారణంగా పూర్ణాహుతి అని చెప్పి ఏదో ఒక చీర తెచ్చి వేస్తారు. దానికి ప్లాస్టిక్ జరి ఉంటుంది, ఉమ్, సింథటిక్ చీర అయి ఉంటుంది. ఇట్లాంటి చీర వేస్తే ఇది ఇంత చిన్న ముద్దగా తయారవుతుంది. నువ్వు కట్టుకున్న బట్టలు లాంటివి కానీ నేను కట్టుకున్న లాంటివి కానీ ఇంత ముద్దగా తయారవుతుంది అవును. ప్లాస్టిక్. అమ్మవారు ఎలా వస్తుంది అక్కడ? ఉమ్, వేస్తే మంచి పట్టు వేయాలి, కల్తీ లేని పట్టు వేయాలి, ఉమ్, లేదా కాటన్ వేయాలి, ప్యూర్ కాటన్. జరీ వెండి జరీ ఉంటే వేయాలి, రాగి జరీ అయినా పర్వాలేదు, కానీ ప్లాస్టిక్ జరీ పనికిరాదు. ఉమ్, అలా ఉంటే చీర ఒకటి తెలుస్తుంది కనుక చెప్తున్నా. మిగిలిన వస్తువులు కూడా ఆ విధంగా ప్యూర్గా ఉన్నటువంటి వస్తువులు వేసి ఉమ్, చదివే వాళ్ళు స్పష్టంగా చదివి. మీరు దీంట్లో మరీ స్ట్రిక్ట్ గా ఉంటారు. ఐఎమ్ వెరీ స్ట్రిక్ట్ అమ్మా. అమ్మవారిని వక్రలక్ష్మి అని చదువుతారమ్మా. వక్రలక్ష్మి అనాలి, వక్ర కాతా పలకాలి, కాతా రా పలకకుండా వక్ర అంటే ఏమిటి? వంకర. అమ్మవారు వంకరలక్ష్మి కాదు కదా. వక్రలక్ష్మి పరివాహ చలన్ మీనా భలోచన అని చదవగలిగితే చదవండి హోమం దగ్గర కూర్చుని, లేకపోతే నోరు మూసు కూర్చోండి. నేను చదవకపోతే ఎవరు మిమ్మల్ని కొట్టారు, ఎవరు తిట్టారు, ఎవరు బలవంతం చేశారు? చేత అయితే చదవండి, లేకపోతే ఊరుకోండి. కొన్ని స్తోత్రాలు నాకు రావు, నేను చదవను. మేము ఆర్యాద్విష చదువుతాను రండి అంటే నేను చదవను. నేను ఉరికే చూసుకుని నాకు సంస్కృతం కొంచెం వచ్చు గనక చూసిన అంతటి నేను లోపల చదువుకుంటా, కానీ పైకి చదవను ఎక్కడన్నా తప్పిపోతే కదా. కనుక పండితుడు ఎవరైతే, అందరూ చదవరుగా, అక్కడ కొంతమంది వేద పండితులే చదువుతారుగా. చదివినటువంటి వేద పండితులు చక్కగా గనక చదివినట్టయితే, చేసేవాళ్ళు శ్రద్ధగా భక్తిగా గనక చేసినట్టయితే, పూర్ణాహుతి సమయానికి అందులో నుంచి మనం ఏ దేవతను ఆరాధిస్తున్నామో ఆ దేవతా రూపం కనపడుతుంది. అంటే వేరే కాదు, మంటలే అలా వస్తాయి, ఆ షేప్ లో ఆ షేప్లో కనపడతాయి. అందరికీ కనిపిస్తాయా అవి? ఒకళ్ళు అక్కడ ఎవరు ఉంటే వాళ్ళందరికి కనపడతాయి. చాలా సందర్భాలు కొంతమంది సెలబ్రిటీలు ఈ హోమం చేసి పెట్టి దాంట్లో అమ్మవారు కనిపించిందని. ఎట్లా కనపడింది? ఫోటోలు ఫోటోలో అమ్మవారి రూపం ఉందా, లేకపోతే అగ్నిజ్వాలలే ఆ రూపంలో ఉన్నాయి? అగ్నిజ్వాలలే ఆ రూపంలో షేప్ ఉంది. మరి అది ఏ వచ్చింది కాబట్టి ఏ మ్యానిపులేటెడ్ అని కూడా అనుమానం వస్తుంది. ఇది రాకముందు, ఇప్పుడు ఇది రాకముందు మేము ప్రత్యక్షంగా చూసిన సందర్భాలు ఉన్నాయి. నేను హోమం చేయలేదు, ఎప్పుడు చేయను కూడా. అంటే నాకు కొంచెం ఆ వేడి తట్టుకోవడం కష్టం, కానీ నేను సహకరిస్తా. మంత్రం ఉంది వెనకాల, వాళ్ళతో పాటు వాళ్ళే పురోహితులే చదువుతారు కనుక, బ్రహ్మలే చదువుతారు కనుక నేను చదవను, కానీ వేరేవి నాకైతే వచ్చు. రైట్, అన్నీ కాదు కొన్ని. అయితే అలా చేసిన సందర్భాల్లో ఆ రూపం మనకి కనపడడం అన్నది, అగ్నిజ్వాలలు ఆ రూపంలో రావడం అన్నది నేను చూసా. నరసింహ గండభేరుండ నరసింహ హోమం అని ఒకటి చేశారు, 15 ఏళ్ళు అవుతుంది. చక్కగా ఇట్లా ఒక గరుత్మంతుడిలాగా, గండభేరుండ పక్షి అంటే దానిపైన తెరుచుకున్న నరసింహస్వామి మొహము, గరుత్మంతుడు స్పష్టంగా కనపడింది. మేమందరం చూసాం, ఫోటోలు కూడా తీశారు ఆ రోజుల్లో, మా కళ్ళతో మేము చూసాం. అదైతే ఏఐ కాదు, ఫోటో కాదు, ప్రత్యక్షంగా చూసాం. అలా కొన్ని రూపాలు కనపడడం, నేను అది ఉదాహరణకు, అది చాలా రేర్ గనక చెప్తున్నా. అలాంటివి కొన్ని చోట్ల చేసినప్పుడు కొన్ని రూపాలు అగ్నిలో కనపడడం అన్నది జరుగుతుంది. ఎలాగూ అగ్నిజ్వాలలు రకరకాలుగా వస్తాయి కదా, ఆ జ్వాలలు ఈ రూపంలోనే కన్సిస్టెంట్గా ఉండాలి. ఒక్కసారి లాగా ఫ్లాష్ కాకుండా కనీసం 1 నిమిషం అన్నా అలా కనపడితే అది వచ్చినట్టు. అది మ్యాజిక్ అనిపిస్తుంది కదా ఆ టైంలో. అసలు ఎంత బాగా ఉందండి. మనం ఇలాగా ఆశ్చర్యపోయి దాన్ని తేరుకుని చూసే లోపల